అమ్మా నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగానే ఉన్నాను. ఏం పేరండి మీది? మేకల పద్మావతి. మేకల పద్మావతి అంటే అండి మేకలు మీవేనండి ఇవి? రేచర్లమ్మ. రేచారులండి. రేచర్లు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము ఇద్దరం పెంచుతానికి మా అమ్మాయిని పెళ్లి చేసి ఇక్కడే ఉంటుంది. మా మానవాడు కూడా ఇక్కడే ఉంటుంది. మా అబ్బాయి నేను పెంచుతానికి. మీ ఆయన గారండి చనిపోయారు. ఎన్నాళ్ళు అయింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఎప్పటి నుంచి మేకలు కాస్తున్నారు ఇలా? మా ఆయన గారు చనిపోయింది. అంత ముందు కానించే ఉండే మా ఆయన గారు చనిపోయాక నేను కాస్తాను. అంత ముందు ఆయన కాసేవారు. ఆయన పేరేంటండి? మేకల రాంబాబు. మేకల రాంబాబు అనేది మేకలు అనేది మీ ఇంటి పేరా? ఇంటి పేరు కూడా అదే. మేకల రాంబాబు గారు, మేకల పద్మావతి గారు. మీకు 2 పిల్లలు. బాగుంది. పెన్షన్ అది వస్తుందండి మీకు? వస్తుంది. ఎంత ఇస్తారండి? ఇచ్చారు. మొన్న 3000 కడకి ఇచ్చారు. 6000 ఇచ్చారు. అదేలేండి, 7000 ఇచ్చారు. ఇప్పటి నుంచి 4000 మొదలవుద్ది. దగ్గర నుంచి ఎంత దూరం ఇలా నడిపించుకొని మేకలు తోలుకొని వచ్చేస్తారా? పొద్దున్నే ఏ టైంకి వస్తారు? 11 అవుద్దాం. 11 అవుద్ది. ఏ టైంకి వెళ్తారు తోలుకొని? 6 7 అవుద్ది. 6కి 7కి వెళ్తారు. ఇది బొవ్వ తెచ్చుకున్నారా? మంచినీళ్ళు బొవ్వ ఇక్కడే తింటారా? ఏ టైంకి తింటారు? 2 గంటలు. ఇంకో 2 తెచ్చుకున్నారు ఇవాళ? బంగాళదుంప. సరిపోద్ది అన్నం? కొంచెం ఎక్కువ తినండి. మరీ సన్నగా అన్నారు. ఓపిక కావాలిగా మేకలు కాయాలంటే. ఇప్పుడు అది కొంచెం ఆంధ్రప్రదేశ్ తిన్నా అని తెచ్చుకుంటున్నా. తెచ్చుకోను. సరే, రకాలు మంచిగా తెచ్చుకుంటున్నా కానీ మంచినీళ్ళు ఇక్కడ బోర్ ఉంటదండి. ఉన్నది ఆడతలేదమ్మా. మాట వానలు కూర్చుని. ఇవన్నీ సొంత మేకలేనండి? అమ్మేస్తారా మీరు? అంటే ఈ కాసిన తర్వాత అమ్మ అని చెప్పి కాసుకున్నా అని పోతుకెళ్ళని అమ్ముకుంటాం. మరకల్ని ఉంచుకుంటాం. పోతుల్లో అమ్ముతారు. ఎంతకు అమ్ముతారు? 5000 6000 తక్క అలా అమ్ముతారు. పిల్లలను బట్టి. మంచి జాతివి కూడా ఉంటాయండి మీ దగ్గర మేకలు? మరకలంటే ఆడమేకలండి. మరకలంటే ఆడమేకలు. వాటిని మాత్రం ఉంచుకొని పిల్లలు పెట్టించుకుంటారు. పాలు తాగుతారా మీరు? మేక పాలు పిల్లలకి సరిపోవమ్మ. జోడి ఇదివరకు తాగేవారు కదా, మహాబలం అవి. బలమే కానీ వేడమ్మా. చెమలు తిరుగుతున్నానని వేడే. మా అయ్యగారు ఉండగా తీసుకున్నాడు. కాఫీ పెట్టుకున్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి అమ్మాయికి పెళ్లి చేశారా? విజయరా ఇచ్చారు. ఒక బాబు అన్నారు. బాబు పాప కూడా. బాబు పాప. పాప పెళ్లి కూడా చేసుకుందా. ఒక మనవరాలు. బాబు పాప. ఆ పాప మళ్ళీ పాప పెళ్లి చేసి మళ్ళీ పాప కూడా. ఆ పాప అంటే చిన్న వయసులో చేశారు. చిన్న వయసులో. ఇది చిన్న వయసులాగే ఉంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు. అబ్బాయికి పెళ్లి చేశారా? అవలేదమ్మా. ఎందుకని? మందు పుచ్చుకుంటాడుగా. పెళ్లి అవలేదు. ఏం పని చేస్తారు? కూలి పనికి వెళ్తాడు. అంటే ఇది మన వ్యవసాయం. మిమ్మల్ని తోడు పెట్టండి. ముందు దానికి అలవాటు పడ్డాడు. ఏం చూస్తారు. ఇక నేను ఈ కట్టుపడి బియ్యం గట్ట తెచ్చుకుని రేషన్ బియ్యం వస్తాయి. అయితే ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి చేయాలి మీరు? సొంత ఇల్లేనండి? సొంతదే. కాలనీ ఇచ్చారు. అది మీరు ఇంకెలాగా కాలనీ అయినా డబ్బులు మొత్తం పడలేదమ్మా. 1,50,000 అన్నారు. 1,00,000 రూపాయలు పడ్డాయి. మీరు మిగతా వేసుకున్నారా? మిగతా వేసి కట్టి ఏదో ఒక గూడండి తింటాకి. ఇప్పుడు వంటకి గూడు ఉంటే అందులో తిన్నా తినకపోయినా అందులో కూడా చావచ్చు. పోన్లేండి, ఒక ఇల్లు ఉంది, చాలా సంతోషం. ఇంటికి ఇరుగు పొరుగు అవి అంటే రేచారు లోపలండి ఇల్లు? ఊరు బయట? లోపట వెళ్ళాలి. రావాలయం ఉన్నాయి. దానికి ఉత్తర పక్క. ఏ కులస్తులు ఎక్కువ ఉంటారు రేచర్లో? ఆంధ్ర నాయకులు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, గ్రామాల్లో గోళ్ళలో కాపులు, కమ్మూరు అందరు కలిపి ఉంటారు. అంటే ఎవరికారు ఏ బజార్కి ఆ బజార్ ఉంటాయి. మేకల పద్మావతి గారు ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు వెళ్ళిపోతారా? తోలుకొని వెళ్ళిపోతారా? ఇప్పుడు వెళ్ళండి. ఇంకా టైం ఉంది. 7 అవుద్ది. 7 6 అవుద్ది. ఆరోగ్యం మీద బానే ఉందండి? షుగర్లు, బీపీలు అవి రాకూడదండి. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఉన్నంతలో హాయిగా ఉండండి. ఎప్పుడు ఇలా చక్కగా ఈ మేకలతో తోలుకొని మంచిగా అంటే ఆరోగ్యంగా తిరగండి. అదే కావాలి. ఎంత డబ్బు ఉండి మనం మూలపడకూడదు. అమ్మాయిది చీర నచ్చిందండి? కట్టుకుంటారా? వేరే రంగు ఇమ్మంటారా? పింక్ ఉంది, తర్వాత గచ్చకాయ రంగు ఉంది. కట్టుకుంటారా వేరేదేమైనా? ఏమన్నా మీరు ఏది ఇచ్చారు నాకు అమ్మాయి చేస్తుంది.
అది తీసుకురామ్మ, ఏది బాగుంటది. మాసం కొట్లో ఉంటాడు. మాసం కొట్లో ఉంటారు. సొంత కొట్టేనండి? వాళ్ళ తమ్ముడు గారి కొట్టు. ఈయన అక్కడ పనుకుంటాడు. హెచ్చర్లకి ఇలా అడ్డదారు ఉంటదండి? ఇదేనా? ఇలా వెళ్తే ఎంతసేపు పడుతుందండి? పావుగంటలు వెళ్ళిపోతారా? ఇలా షార్ట్ కట్ లో వచ్చి ఇలా మేపుతారు. ఈ మధ్యకాలంలో నేను అమ్ముతారండి మేకలు? పుట్లో ఏమి అమ్మేలేవమ్మా, అన్ని పిల్లలుగా. పుట్లో ఏమి పెద్ద పోతే ఎంతకి ఇస్తారు? అదే రండి, అడిగితే ఊళ్ళో ఇష్టం పోతుందని ఖాయమంటే పోతుగానే ఉంచుకున్నారా? అయితే ఇప్పుడు మాంసం కొట్లకి ఎక్కువ వేస్తారా? ఇలా ఫంక్షన్ శుభకార్యాలని అమ్మవారి మొక్కులు వాళ్ళకి ఇస్తారా? ఎంత పడుద్ది ఏంటండి? పడుద్ది 20,000 అట్లా ఉంటుంది. 20,000 ఉంటుంది. ఎన్ని కేజీలు మాంసం పడుద్దండి? పడుద్ది 20 కేజీలు. ఫస్ట్ నుంచి ఇదే వృత్తి మీది. ఇంకా మందిని పెంచుతారా మీరు పిల్లలు పెట్టి? ఇదిగోండి, ఇది తీసుకుంటారా? ఇది తీసుకుంటారా? మీ ఇష్టం, తీసుకోండి. ఇదైతే మీకు అంత బాగోదు. ఈ రెండిట్లో ఏది కావాలండి తీసుకోండి. ఉన్నాయి గట్టి అడుగుతున్నా, లేకపోతే ఒకటే అయితే అదే ఇస్తాం. ఇప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి పద్మావతి గారు. మేకలు పద్మావతి గారు ఆరోగ్యంగా ఉండండి, చక్కగా మేకలు కాచుకోండి. చాలమ్మా, చాలండి. ఉన్న దాంట్లో ఎవరైతే తృప్తి పడతారో వాడెప్పుడు జీవితం ఆనందంగా ఉంటాడు. 5 కేజీలు రైస్ ఇంటికి పట్టుకెళ్ళండి. బరువు ఇచ్చానేమో, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తారా? తీసుకోండి. తర్వాత ఆ సంచి పట్టదండి, సన్న బియ్యం అండి. వండుకోండి పిల్లలు. మీరు పలావ్ ఏమైనా చేసుకుంటారు? మీరు కోటా బియ్యమే కదా వండుకునేది? ఇది పలావ్. అది ఇప్పుడు బియ్యం వేసుకొని అందరూ ఉన్నప్పుడు వేసుకొని పలావ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి, బాగా మాట్లాడారు. నాకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఈసారి ఢిల్లీలో కలుద్దాం. ఉంటాయండి, బాయ్.